చూస్తున్నాం. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లోని ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాంపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడి పండ్లను ఇథిలీన్ అనే రసాయనంతో మామిడి పండ్లను పండిస్తున్నారనే సమాచారంతో రైడ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో మొత్తం సుమారు 7 టన్నుల మామిడి పండ్లు గుర్తించారు. ఈ పండ్లను బాటా సింగారం మార్కెట్ నుంచి కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచి మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు మామిడి పండ్లను తొందరగా పండాలని ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే మన ఆరోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతోందని సిపి సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మా సిపి సార్ సజ్జనా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మార్కెట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ మామిడి పండ్ల రైపనింగ్ పక్వానికి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోన ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుల లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి. అంటే 7 టన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్ మొత్తం. ఈ మొత్తం అన్నీ సేమ్ మీరు చూస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్ ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఎథిలీన్ అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సార్ ఒక బాక్స్లో ఎన్ని వేయాలి సార్? అసలు వాడొచ్చా? వాడొచ్చు. FSSAI రూల్ ప్రకారం వాడొచ్చు. 10 kgsకి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 kg అయితే 2 వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లను చూసి ఎగబడి కొనేయడం పబ్లిక్ కూడా. ఏం చేస్తారు, ఆ పండు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి. మీరు అడిగి మరి ఇది బాటా సింగారం మన ఉంది కదా, బాటా సింగారం మార్కెట్ నుంచి తీసుకొని వస్తారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మాగా పెడతారు వీళ్ళు. ఎంతమందిపై కేసు అయింది సార్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తారా? ఇది సీజ్ అవుతుంది, క్లోజ్ చేస్తాము. ఇద్దరి పైన కేసు అయింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లోని ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాంపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడి పండ్లను ఇథిలీన్ అనే రసాయనంతో మామిడి పండ్లను పండిస్తున్నారనే సమాచారంతో రైడ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో మొత్తం సుమారు 7 టన్నుల మామిడి పండ్లు గుర్తించారు. ఈ పండ్లను బాటా సింగారం మార్కెట్ నుంచి కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచి మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, హైదరాబాద్ నగరం అంతా ఈ మామిడి పండ్లు సరఫరా అవుతున్నాయంటారా? శ్రీజ, ఎస్, మీరు అన్నట్లు ఇప్పటికే చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ రాకముందే ఇప్పటికే దీన్ని ఏదైతే మామిడి పండ్లకు సంబంధించి కాల్షియం కార్బైడ్ ఉపయోగించి ఎలా దీన్ని ముందుగానే ఏదైతే పండినట్లుగా ప్రిపేర్ చేయాలి అన్న కోణంలో ఇథలాల్ ఇలాంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగించి చాలా వరకు కూడా ఇలాంటి ఏదైతే సహజ సిద్ధమైనటువంటి మామిడి పండు టేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేలాగా పచ్చి మామిడి పండునే తీసుకొచ్చి దీన్ని కార్బైడ్ రూపంలో స్టోరేజ్ చేసి దాదాపు 7 టన్నుల దాకా కూడా వీటన్నిటిని కూడా స్టోరేజ్ చేసి మొత్తం కూడా పండించి వీటన్నిటిని కూడా మార్కెట్లో విక్రయిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడి పండ్లను ఇథిలీన్ అనే రసాయనంతో పండిస్తున్నట్టుగా అయితే గుర్తించారు. రైడ్ చేపట్టినటువంటి అధికారులు దాడుల్లో దాదాపు 7 టన్నులు మామిడి పండ్లను అయితే
సీజ్ చేయడం జరిగింది. ఈ పండ్లను బాటసింగారం మార్కెట్ నుంచి కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచి మార్కెట్ కు సరఫరా చేస్తున్నట్లుగా అయితే వారు వెల్లడించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక కల్తీ మామిడి పళ్ళతో జాగ్రత్తగా ఉండాలని సిపి సజ్జనార్ ఒక అదైతే ప్రజలను ఉద్దేశించి కూడా ఒక వీడియో కూడా ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. కొంతమంది వ్యాపారులు మామిడి పండ్లను తొందరగా పండించాలని ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఆకర్షణీయంగా కనిపిస్తున్నటువంటి ప్రతి మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే మన అనారోగ్యానికే అది చేటు తెచ్చే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా తీవ్ర హెచ్చరికలు అయితే సజ్జనార్ ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే మామిడి పళ్ళ సీజన్ లోనే ఫ్రూట్స్ లోనే కింగ్ గా పేరున్నటువంటి మామిడి పండుని ఈ విధంగా కల్తీ చేయడం, ఏదైతే రసాయనాలను ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మార్కెట్ లో దాదాపుగా కూడా ధనార్జన కోసమే ఇలాంటి మార్కెట్ లో కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే పసిగడుతున్నారు. ఒక్కొక్కరిని కూడా ఏదైతే ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, బాటా సింగారం నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ పచ్చి మామిడి పళ్ళను కావచ్చు, అలాగే మిగతా ఏరియాల్లో కూడా విస్తృత స్థాయిలో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ అధికారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వీటి మీద అయితే నిఘా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. వరుసగా కల్తీమయమైపోతున్నటువంటి రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని చాలా వరకు కూడా ప్రొటెక్ట్ చేయాలన్న కోణంలోనే ప్రతి ఒక్క వింగ్ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రతి ఒక్క వింగ్ కూడా చాలా వరకు బాధ్యతాయుతంగా ఇలాంటి సోదాల్లో పార్టిసిపేషన్ అయితే చేస్తుంది. ఎక్కడికక్కడ కల్తీని ఎక్కడికైనా అరికట్టాలి. అలాగే ఏదైతే ఈ రసాయనాల ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో, రసాయనాల ఉపయోగాల వల్ల ఫ్రూట్స్ తిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో త్వరగా ఏదైతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. మామిడి పండు ఏదైతే దాని సహజ సిద్ధమైనటువంటి పండే గుణం ఏదైతే ఉందో దాన్ని స్మెల్ కావచ్చు, అలాగే మామిడి పండు సీజన్ వచ్చింది అంటే ఆ సీజన్ లో మామిడి పండ్లు ఆ దారిని వెళ్ళేటటువంటి వ్యక్తులకి కూడా ఆ సువాసనలు కావచ్చు, అలాంటి న్యాచురల్ గా వచ్చే ప్రకృతి సిద్ధమైనటువంటి పండుని చాలా వరకు కూడా వీరు ఆర్టిఫిషియల్ గా ఈ రసాయనాలను ఉపయోగించి చాలా వరకు కూడా కల్తీమయం చేస్తున్నారు. వీరందరినీ కూడా చాలా వరకు అరెస్ట్ చేయడము, అలాగే ఈ కార్బైడ్ నిల్వల్ని ఎక్కడెక్కడి నుంచి, ఇథనాల్ నిల్వల్ని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంతవరకు మార్కెట్ లో విక్రయించారు. అదే విధంగా ఇలాంటి కెమికల్స్ ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటారు? ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థ దగ్గర నుంచి, అలాగే ఏదైతే జీర్ణ వ్యవస్థ మొదటిగా చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ మందగించడము, ఆ తర్వాత వరుసగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర నుంచి వరుసగా జీర్ణక్రియలో ఉన్నటువంటి మెకానికల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా స్లోగా ఇలాంటి ఫ్రూట్స్ ఏదైతే కల్తీమయమైనటువంటి రసాయనాలు ఉపయోగించినటువంటి ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల ఇతరత్ర ఏదైతే మొదట వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో సిమ్టమ్స్ లో భాగంగా మొదటి వచ్చేది డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. ఆ తర్వాత వరుసగా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో చాలా వరకు కూడా ఇది అనారోగ్యాలకి కారణం అవుతుంది. కాన్స్టిపేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే వైద్య నిపుణులు కూడా ఒక పరిశీలనలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఏదైతే రైడ్స్ నిర్వహించడము, పరిపక్వత లేనిటువంటి పండ్లని మార్కెట్ లో తీసుకొచ్చి అమ్మడం వెనుకున్నటువంటి దందా ఎవరో దానికి గుర్తించడంలో అయితే సిపి సజ్జనార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. శ్రీజ, ఉషా, మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? మరి ఏదైతే ఏ సీజన్కి ఆ సీజను ఫ్రూట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే కల్తీలకి సంబంధించి కావచ్చు, ఇలాంటి మాఫియా చాలా వరకు కూడా పేటరేగిపోతుంది. వీటిని ఎక్కడికక్కడ అరికట్టాలన్న ఉద్దేశంతోనే చాలా వరకు కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారుల వరకు కూడా ఎక్కడికక్కడ విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అటు మనం గతంలో చూసుకున్నట్టయితే ఐస్ క్రీమ్స్ కావచ్చు, అలాగే మటన్ షాప్స్ కావచ్చు, చికెన్ షాప్స్, మాంసాహార పదార్థాల దగ్గర నుంచి, ఇటు ఫ్రూట్స్ దగ్గర నుంచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు ప్రతి ఒక్క చోట కూడా కల్తీమయం అయిపోతుంది. ఈ కల్తీ ఫుడ్ తిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో దాదాపుగా కూడా దిగువ మధ్య తరగతి వారే వీటిని ఎక్కువగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి చాలా వరకు కూడా తక్కువ వెలతో వస్తుంది కాబట్టి, కానీ ఇలాంటి వారి జీవితాలని పణంగా పెట్టినట్టుగా ఈ దందా ఏదైతే ఉందో, కల్తీ దందా ఏదైతే ఉందో, వీరందరూ కూడా చాలా వరకు కూడా పడగలు విప్పుతున్నారు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా
ఈ మామిడికాయల సీజన్ ని కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే మామిడికాయల సీజన్, మామిడి సీజన్ లో చాలా వరకు కూడా కార్బైడ్ నిక్షేపాలతో పండినటువంటి రసాయనాలతో ఉన్నటువంటి ఫ్రూట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. ఎక్కడికక్కడ పసుపు రంగులో అసలు మామిడి పండు కంప్లీట్ ఒకే రంగులో కూడా ఉండదు. ఒకవైపు గ్రీన్ కలర్, ఒకవైపు ఎల్లో కలర్ తో దాని న్యాచురాలిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టేలాగా ఈ yellowish తో వచ్చేటటువంటి ఈ పండు ఏదైతే ఉందో దీన్ని తినకూడదు అన్న కోణంలో కూడా సజ్జనార్ కూడా ఒక మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి వర్షాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ప్రజలు కూడా ఆకర్షితులయ్యి ఆ పండ్లను తినకండి అన్న కోణంలో కూడా ఆయన కూడా ప్రజలను ఉద్దేశించి కూడా ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మామిడి పళ్ళ సీజన్ కూడా చాలా వరకు కూడా దందాలు ఏదైతే ఈ కల్తీ మాఫియా దందా ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా ఉపయోగించుకోవాలన్న కోణంలో మార్కెట్ లో మామిడి పండు అంటేనే కేజీ కూడా దాదాపు 100 పైచులుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు 100 పైచులుకుని దాదాపుగా 200, ఏదైతే సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సీజన్ స్టార్ట్ అవ్వక ముందే పచ్చి మామిడి పండుని పండించి ఈ విధంగా మార్కెట్లోకి ముందుగానే తీసుకొచ్చి ఎక్కువ ధనార్జన కోసమే ఈ విధమైనటువంటి ధనార్జనకు పాల్పడ్డారన్న కోణంలోనే వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.